క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యామిలీ మర్డర్స్, కాలయముల్లో అవుతున్న కుటుంబ సభ్యులు, లిక్కర్కు పైసలు వేయలేదని, బైక్ కొనియలేదని, ఆస్తులు పంచలేదని హత్యలు, భార్యాభర్తల ప్రాణాలు తీస్తున్న సోషల్ మీడియా సోపతులు, అక్రమ సంబంధాలు, దారుణాలకు ఆజ్యం పోస్తున్న లిక్కర్ గంజాయి మత్తు, క్షణికావేశంలో ఘోరాలు, అనాథలవుతున్న పిల్లలు, అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారని చెప్పి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అయినోళ్ళు ప్రాణం తీసుడు వార్త ఎట్టున్నా కూడా మొన్న హైకోర్టు తీర్పే తల్లిని చంపిండని ఆయనకు యావజ్జీవ శిక్ష చేస్తే చంపలేదని తీర్పు చెప్పేసింది హైకోర్టు. ఆ లోపి పిల్లగాడు చచ్చిపోయాడు, జైలునే చచ్చిపోయాడు. మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని చంపాడో కొడుకు, అడిగిన బైక్ కొనివ్వలేదని తండ్రిని నరికిండో మరో కొడుకు. అయితే పెన్షన్ పైసల కోసం అమ్మమ్మ గొంతు పిసికేసిండో మనమడు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త ప్రాణాలు తీసిందో భార్య. పరాయి మగాడితో సోషల్ మీడియాలో సోపతి చేస్తున్నదని భార్యను చంపిండో భర్త. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు నిత్యకృతం అవుతున్నాయి. అయితే అయినోళ్లే కాలేయంలో అవుతున్నారు. రక్త సంబంధాలే రక్తపు టేరులు పారిస్తున్నాయి. ఫ్యామిలీ మర్డర్స్ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం వెలుగు చూస్తున్న ప్రతి 10 హత్యల్లో 5-6 కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరుగుతున్నవే అని చెప్పేసి 10 మర్డర్లు జరిగితే 5 నుంచి 6 మర్డర్లు ఇంటోళ్ళ సగం కంటే ఎక్కువనే. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.